ఆగస్టు 7, 2024 విజయమునకు రహస్యములు. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. అనేక మంది ఈ నలుగురు యవ్వనులు చివరి దినమున ఎలాగుందురో అని ఆశ్చర్యపడుచుండిరి. నిర్ణయ సమయం రాగానే మీరు చక్కగా శిక్షణను పొందినవారే ప్రతి ప్రశ్నకు సరైన జవాబిచ్చిరి. దేవుడు వారికి జ్ఞానమును నిపుణతను అనుగ్రహించాను. దానియేలు కలలను దర్శనములను చక్కగా అర్థం చేసుకొని వాటి భావమును చెప్పగలిగేది వాడు. ఈ రీతిగానే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును. నీ పిలుపుకు తగినట్టుగా వరమును అనుగ్రహించును. నన్ను ఈ రీతిగా చేయము, నన్ను అట్లు చేయము అని ప్రభువుతో మనము చెప్పనక్కర్లేదు. మన భవిష్యత్ పరిచర్య కొరకై మనమందరము ఇప్పుడు తర్ఫీదు నొందుచున్నాము. ఆయనకు విధేయులముగా ఉన్నట్లయినచో చివరి దినములలో అపాయకరమైన సమయములలో మన పిలుపు ఏమిటో గ్రహించగలము. రానయ్యున్న దినములకై ప్రభువు మనలను సిద్ధపరచుచున్నాడనే విషయమును మనము గ్రహించుట ఎంతో ముఖ్యము. నీవు కూడా దానియేలు వలె జయించువాడవు కావలెనను నిజమైన కోరికతో ప్రభువును అడుగుము. సాతాను కలిగించు శోధనల ద్వారా అపవిత్రుడవు కావద్దు. శత్రువును ఎదిరించుము. దేవుడు నీ జీవితంలో కలుగుజేయు ఏ పరిస్థితినైనను నీ భవిష్యత్ పరిచర్య కొరకై నిన్ను సిద్ధపరచుటకే రానిచ్చెనని విశ్వసించుము. ఇట్టి విశ్వాసము ద్వారా నీవు మెలకువగా ఉండి భవిష్యత్తు కొరకై సిద్ధపడెదవు. ప్రతి పరిస్థితి, జీవితంలోని ప్రతి అడుగు దానియేలు యొక్క హృదయ వాంఛను నెరవేర్చుటకై తోడ్పడెను. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి శ్రమ ఆయన పరిచర్యకు సిద్ధపాటు అని నీవు విశ్వసించిన ఎడల ఎన్ని శోధనలు, వేదనలు ఎదురైనా దానియేలు వలె జయించెదము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.